మీ అందరికీ నీటిలో పూసే కమలం గురించి తెలిసే ఉంటుంది. కానీ మంచులో పెరిగే ఈ కమలం గురించి మీకు తెలుసా? అదే మంచు కమలం. ప్రపంచంలోని అత్యున్నతమైన హిమాలయ పర్వతాల మీద రాతి ప్రాంతాలలో ఈ అద్భుతమైన పువ్వు వికసిస్తుంది. దీని శాస్త్రీయ నామం సస్యూరియా లానిసెప్స్. దీనిని అమర మంచు కమలమని పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఒక అందమైన పువ్వు మాత్రమే కాదు, జీవిత సాహసం, వైద్య శక్తి యొక్క సజీవ చిహ్నం. దీని తెల్లని పత్తి లాంటి పువ్వుల గుత్తులు మంచుగడ్డలలాగా కనిపిస్తాయి. అయితే నేపాల్, టిబెట్, సిక్కింతో పాటు పశ్చిమ చైనా ప్రాంతాలలో ఇవి దొరుకుతాయి. ముఖ్యంగా టిబెటన్ వైద్య విధానంలో మంచు కమలాన్ని రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, అలాగే శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే యునానీ, చైనీస్ వైద్యంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్, గాయాలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆధునిక వైద్య పరిశోధనలు మంచు కమలంలోని ఎక్స్ట్రాక్ట్స్ ఇన్ఫ్లమేషన్ తో పాటు నొప్పిని తగ్గించే గుణాలు కలిగి ఉన్నాయని తెలిపాయి. దీంతో ఇది కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. భూమి నుంచి 2500 నుంచి 4000 మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయ పర్వతాలలో ఒక నీలిరంగు పువ్వుల మొక్క నిశ్శబ్దంగా పెరుగుతుంది. అదే అతీస్. దీనిని ఆయుర్వేద వైద్యులు అమర అతీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ మొక్క వేర్లలో ప్రాణాలను కాపాడే అద్భుత శక్తి ఉంది. దీని వేర్లను ఎండబెట్టి చేసిన పొడిని తేనెతో కలిపి లేదా ఇతర మూలికలతో కలిపి వాడతారు. ఈ అతీస్ ను పిల్లల రక్షకుడు అని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలకు వచ్చే విరేచనాలు, పేగు సంబంధిత వ్యాధులకు ఇతర మందులు పనిచేయని సమయంలో అతీస్ మాత్రమే పనిచేస్తుంది. ఇంకా జ్వరాలు, జీర్ణక్రియ లోపాలు, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు సాధారణ బలహీనతకు కూడా ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఆధునిక వైద్య పరిశోధనల్లో దీనిలో ఉండే అతిసిన్, హెటిరోఫిలిన్ వంటి ఆల్కలాయిడ్స్ జ్వరాలను తగ్గించడం, వాపులను తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయని తేలింది.